ఆయుర్వేద ఔషధ 50 మొక్కలు గుర్తింపు మరియు ఉపయోగాలు. రెండవ భాగం. పరిచయం. రెండవ భాగం. ఆయుర్వేదం ప్రపంచంలోని పురాతన సహజ వైద్య వ్యవస్థలలో ఒకటి. ఇది మొక్కల వైద్యం శక్తి ఆధారంగా రూపొందించబడింది. ఈ వీడియోలో, అనగా రెండవ భాగంగా మరో 25 ముఖ్యమైన ఆయుర్వేద ఔషధ మొక్కలను గుర్తించి వాటి సాంప్రదాయ ఉపయోగాల గురించి తెలుసుకుంటాము. ఈ మొక్కలు శతాబ్దాలుగా వ్యాధులకు చికిత్స చేయడానికి మరియు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించబడుతున్నాయి. వాటి ప్రయోజనాలను అర్థం చేసుకోవడం వల్ల మనం సహజమైన మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించవచ్చు. వెల్లుల్లి. వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి మరియు రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. ఇది కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి. నల్ల మిరియాలు. నల్ల మిరియాలు జీర్ణక్రియ మరియు జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఇది జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. నల్ల మిరియాలు పోషకాల శోషణను మెరుగుపరుస్తాయి. కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు మానసిక స్థితి మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చర్మం మెరుపు మరియు జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. కుంకుమ పువ్వు శక్తిని కూడా పెంచుతుంది. జాజికాయ. జాజికాయ నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది మరియు నొప్పిని తగ్గిస్తుంది. జాజికాయ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. బే ఆకు. బే ఆకు జీర్ణక్రియ మరియు జీవక్రియకు మద్దతు ఇస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ మూలిక గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. నిమ్మగడ్డి. నిమ్మరసం జీర్ణక్రియ మరియు నిర్విషీకరణకు సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు నిద్రను మెరుగుపరుస్తుంది. నిమ్మరసం రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అశోక వృక్షం. స్త్రీల పునరుత్పత్తి ఆరోగ్యానికి అశోకం మేలు చేస్తుంది. ఇది ఋతు చక్రాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అశోకం కూడా మంటను తగ్గిస్తుంది. విడంగా. విడంగా పేగు పురుగులను తొలగించడానికి ఉపయోగిస్తారు. ఇది జీర్ణక్రియ మరియు జీవక్రియను మెరుగుపరుస్తుంది. విడంగా పేగు ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. కుట్కి. కాలేయ ఆరోగ్యానికి కుట్కి అద్భుతమైనది. ఇది నిర్విషీకరణ మరియు కాలేయ రుగ్మతలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. కుట్కి జీర్ణక్రియకు కూడా మద్దతు ఇస్తుంది. చిత్రక్. చిత్రక్ ఆయుర్వేదంలో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది అజీర్ణం మరియు గ్యాస్ చికిత్సకు సహాయపడుతుంది. ఈ మొక్క జీవక్రియను కూడా పెంచుతుంది. జటామాన్సి. జటామాన్సి మనస్సును ప్రశాంతపరుస్తుంది మరియు నిద్రను మెరుగుపరుస్తుంది. ఇది ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. జటామాన్సి మెదడు ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. తగర. తగర నిద్రలేమి చికిత్సకు ఉపయోగిస్తారు. ఇది విశ్రాంతి మరియు మానసిక ప్రశాంతతను ప్రోత్సహిస్తుంది. తగర నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి కూడా మద్దతు ఇస్తుంది. సరివ. సరివ రక్తాన్ని శుద్ధి చేస్తుంది మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది వాపు మరియు దురదను తగ్గించడంలో సహాయపడుతుంది. సరివ జీర్ణక్రియకు కూడా తోడ్పడుతుంది. దారుహరిద్ర. దారుహరిద్ర యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది.
ఇది చర్మం మరియు కంటి ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. ఈ మొక్క కాలేయ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. 40. శంఖపుష్పి. శంఖపుష్పి జ్ఞాపకశక్తి మరియు మేధస్సును మెరుగుపరుస్తుంది. ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. ఈ మూలిక మానసిక అలసటను కూడా తగ్గిస్తుంది. 41. ముస్తా. ముస్తా జీర్ణ రుగ్మతలకు ఉపయోగిస్తారు. ఇది అతిసారం మరియు జ్వరాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ముస్తా ఆకలిని కూడా మెరుగుపరుస్తుంది. 42. పాథా. పాథా జీర్ణ మరియు మూత్ర సంబంధిత సమస్యల చికిత్సకు సహాయపడుతుంది. ఇది వాపు మరియు నొప్పిని తగ్గిస్తుంది. ఈ మూలిక నిర్విషీకరణకు కూడా మద్దతు ఇస్తుంది. 43. కరంజా. కరంజా చర్మ వ్యాధులకు ఉపయోగిస్తారు. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు సహాయపడుతుంది. కరంజా నూనెను బాహ్యంగా కూడా ఉపయోగిస్తారు. 44. ఎరండా. ఆముదం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకం నుండి ఉపశమనం పొందుతుంది. ఇది కీళ్ల నొప్పులు మరియు వాపులను తగ్గిస్తుంది. ఎరండా కూడా నిర్విషీకరణకు మద్దతు ఇస్తుంది. 45. పలాష్. పాలాష్ జీర్ణ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇది పేగు పరాన్నజీవులను తొలగించడంలో సహాయపడుతుంది. పలాష్ చర్మ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. 46. వాచా. వాచా ప్రసంగం మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఇది శ్వాసకోశ సమస్యల చికిత్సకు సహాయపడుతుంది. వాచా మెదడు పనితీరును కూడా పెంచుతుంది. 47. షిగ్రు. షిగ్రువాపు మరియు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియ మరియు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఈ మొక్క ఉమ్మడి ఆరోగ్యానికి కూడా మద్దతు ఇస్తుంది. 48. కపికచ్చు. కపికచ్చు బలాన్ని మరియు శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది నాడీ మరియు పునరుత్పత్తి ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ఈ హెర్బ్ స్టామినాను కూడా పెంచుతుంది. 49. పుష్కరమూలం. పుష్కరమూల్ గుండె మరియు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇది ఆస్తమా మరియు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ మొక్క రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. 50. అతివిష. అతివిష జ్వరం మరియు జీర్ణ సమస్యలకు ఉపయోగిస్తారు. ఇది పిల్లలలో అతిసారం చికిత్సలో సహాయపడుతుంది. అతివిష రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. 'నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.